So in last video we just done with the post method using Ajax, right? In this video we are going to discuss about get method. Okay, get method అంటే మనం సర్వర్ నుంచి డేటాను గెట్ చేసుకుంటాం. సో మన దగ్గర యూజర్స్ అందరు రిజిస్టర్ అయ్యారు కదా, ఇప్పుడు ఆ రిజిస్టర్ అయిన వాళ్ళని మనం చూద్దాం ఎవరెవరు రిజిస్టర్ అయ్యారు. ఓకే, సో just I'm taking a sample page. So get users.html. ఓకే, ఒక డిజైన్ తీసుకుందాం. యూజర్స్ అందరు నాకు టేబుల్ డిస్ప్లే అవ్వాలా ఉంటుంది. సో ఒక డిజైన్ బూట్స్ట్రాప్ టేబుల్స్ తీసుకుందాం. I'm taking this table at this. Okay, సో ఇది టేబుల్. ఇప్పుడు నేను గెట్ మెథడ్ అన్నాను. సో ఇప్పుడు మన పోస్ట్ మెథడ్ అంటే ఏంటి? మనం డేటా ఎంటర్ చేస్తాం, ఆ డేటాని సర్వర్కి సెండ్ చేయాలి. గెట్ మెథడ్ అంటే సర్వర్ నుంచి డేటా తెచ్చుకోవాలి. సో ఒకసారి గెట్ మెథడ్కి యూఆర్ఎల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. షీట్ ఓపెన్ చేస్తే, సో దిస్ ఇస్ అవర్ గెట్ మెథడ్. గెట్ యూజర్స్, రైట్? సో గెట్ మెథడ్ ఇది ఫంక్షన్ ఏమంట అంటే యూఆర్ఎల్ ఇది. ఒకసారి మనం గెట్ మెథడ్ ఒక యూఆర్ఎల్ని మీరు బ్రౌజర్ నుంచి డేటా చూడొచ్చు అనమాట, ఎలా వస్తుంది. పోస్ట్ మెథడ్కి మనం చెక్ చేయలేం, బట్ గెట్కి మనం డేటా ఎలా ఉంటుందని మనం బ్రౌజర్లోనే చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ద పేజ్ నాట్ వర్కింగ్ అంట. 1 minute. ఓకే, సారీ. గెట్ one minute, I will check and let you know this error. So previous problem is in the APIs in the backend code. That's not our problem. So see now, when I hit on the URL in the browser, I'm getting the data of users which are registered in the area. Okay, these are the users. Okay, but ఇప్పుడు యూజర్స్ అందరూ ఏ ఫార్మాట్ లో ఉన్నారు చూడండి. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ లో స్టేటస్, మెసేజ్, డేటా అంటే 3 కీస్ ఉన్నాయి. సపోజ్ ఆబ్జెక్ట్ ఎక్స్ అనుకోండి, x.status, x.message, x.data. Again, data is an array. In this array there is multiple objects. Array within the array, objects within the array, array within the objects. This is the format that we have the data. So before చూసింటే నేను ఆల్రెడీ మీకు మ్యానిపులేటింగ్ ద డేటా చెప్పాను కదా. మ్యానిపులేట్ ఆఫ్ డేటా ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నిన్న మనం ప్రాజెక్ట్ చేసాం కదా, అదర్ ప్రాజెక్ట్ ఆర్ నవ్ బార్, రైట్? నవ్ టాస్క్ మనం చేసాం. సో ఒకసారి నేను డేటా అనేది డైనమిక్ చేసే ప్రాసెస్లో నేను మీకు ఏం చెప్పాను, ఈ అరే అనేది మనకి డేటాబేస్ నుంచి వస్తుంది. ప్రెసెంట్ లేదు కాబట్టి మనం రాస్తున్నాం అన్న. ఇక్కడ ఏమన్నారు, నావ్ అనే అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా చూడండి, డేటా అనే అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. సో అదే సేమ్ ఫార్మాట్ నేను అక్కడ రాపిచ్చాను మీ చేత. నెక్స్ట్ నేమ్, యూఆర్ఎల్, సబ్ ఉంది. ఇక్కడ ఏమున్నాయి కీస్, మనకు అవసరమయ్యే కీస్, యూజర్ ఐడి, యూజర్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్. బట్ దిస్ ఇస్ స్ట్రింగిఫై ఆబ్జెక్ట్, నాట్ అండ్ క్వెరీ ఆబ్జెక్ట్. ఇదే జేసన్ ఫార్మాట్ లో ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ జేసన్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ మీన్స్ వి యూస్ జేసన్ పార్స్. ఓకే, సో ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్న డేటాను మనం ఎలా మ్యానిపులేట్ చేస్తాము? by using loops. We just do that, right? So same process we apply here. So ఇప్పుడు మనం API నుంచి తెచ్చుకుంటున్నాం డేటా. వచ్చిన డేటా మన దగ్గర లేదు, ఆ URL లో ఉంది. URL నుంచి డేటా గెట్ చేసుకోవాలి. ఫర్ గెట్టింగ్ డేటా, సో మీరు ఎట్లయితే రాశారో దీనికి
సేమ్ అలానే రాయాలి. ఓకేనా? జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు సేమ్ మీరు దీనికి ఎలా రాశారు, ఓపెన్ చేసి ఆల్రెడీ స్టేట్ అలానే కాపీ పేస్ట్ చేసి ఓన్లీ ఏపీ వరకే పెడుతున్నా, మొత్తం పెట్టట్లా. చూసారా? మొత్తం ఎందుకు పెట్టలేదు? దట్ ఈస్ ద ఫార్మ్ వాల్యుయేషన్. ఫార్మ్ వాల్యుయేషన్ అంటే మనకి ఇక్కడ అవసరం లేదు కదా. అంటే ఇఫ్ కూడా తీసేసేయండి. కన్సోల్ లో ఫస్ట్ రిజల్ట్ చూడండి. అండ్ దిస్ ఇస్ అన్ గెట్ మెథడ్, రైట్? గెట్ మెథడ్ అని పెట్టండి. అండ్ URL is this one. Okay, just check in the console when you run this page. Get teasers, right? అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ప్రీవియస్ టాస్క్ లో యూజర్స్ డేటా అని మనం మోంగా రాసి మనం డిస్ప్లే చేసాం. బట్ ఇక్కడ యూజర్స్ డేటా మనకి ఈ పేరు నుంచి వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒకసారి మనం కన్సోల్ లో చూద్దాం. How we are getting the data, we'll check in the console. Once you load the page, you're getting the error, D is not defined. This is that కదా, మనకి గెట్ కి మనం డేటా సెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా, అందుకే తీసేసేయండి. చూడండి, ఎర్రర్ విత్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ వస్తుంది కదా మనకి డేటా మొత్తం. సో సింపుల్ అనమాట. మనం అక్కడ పోస్ట్లో ఏం చేసాము, డేటా మనం వాలిడేషన్ చేసేసి సర్వర్కి డేటా పంపించాలి కాబట్టి డేటాని ఫామ్ డేటాలోకి మార్చుకొని ఆ ఫామ్ డేటా మొత్తాన్ని నేను సెండ్ ఫంక్షన్ ద్వారా ఐఎమ్ సెండింగ్ దట్ డేటా ఫంక్షన్ టు ద సర్వర్, రైట్? అండ్ సర్వర్ గివ్ ద రెస్పాన్స్ టు ద బ్యాక్. Here also same thing we are doing, but there is no data to send the server, right? We are getting the data from the server, then we don't need to send any data. ఇలా తెచ్చుకున్న ప్రాసెస్ లో నేను ఏం చేస్తున్నాను, ఆ డేటాని గెట్ చేసుకోవడానికి ఇక్కడ గెట్ మెథడ్ అని పెట్టేసి ఆ URL మనం ఇవ్వాలి. సో సేమ్ థింగ్, వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్, వీఆర్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్, అండ్ సర్వర్ ప్రాసెస్ దట్ రిక్వెస్ట్ and give the information to us through the response. Okay, so by using that response I'm converting to the JSON parts because the response purely a JSON object. So by I'm converting to the JavaScript object. Is it? So my data available in the data status message data. There are three keys in that result object. Result is an object. In the result object there are three keys like a status message and then data. So I'm writing the data data will take an only to get the data. I'm getting an array within the objects kada. So data is an array. If you want to write an for loop, if you want to write any loops, just be careful that variable should be in the array format, not in any objects or any strings. మీరు ఎప్పుడైనా లూప్ రాయాలంటే కంపల్సరీ అవి రాసే లూప్ రాసే వేరియబుల్ అనేది కంపల్సరీగా మనకి array format లోనే ఉండాలి. సో ఫర్ దట్ మనకి result dot data అనేది ఏంటి, this is a array. సో where data equal to result dot data. సో ఇప్పుడు నేను డేటాకి రాస్తున్నా. సో ఓకే, లూప్ so same thing, just go to the navbar task and refer all the function that what we done here. Same thing అదే చేస్తున్నా అక్కడ కూడా నేను. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ I need to store the data. Okay, I'm taking one empty variable as before I said. ఇక్కడ రిపీట్ చేయాల్సింది ఏంటి చూసుకోండి, టీఆర్ని TR. సో TH చాలా ఎంటీగా ఉండండి. ఫస్ట్ ఒక TR. సో అందుకని ఒక TRని కాపీ పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఏం రావాలి మనకి, ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు ఆల్రెడీ. ఇఫ్ యూ వాంట్ టు నో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్ looping function, how I am doing, just go through the previous video, navbar task video, just go through that how I did. Okay, this looping sections and the conditions, how I make it. This is an okay, this is an string and I'm going to write a variable. So that purpose I'm separating these two things. Data of I dot f name indicates first name, right?
ఎల్ నేమ్. సో నాకు గుర్తున్నాయి ఇవి. మరి ఇవన్నీ ఎలా వస్తాయి అనుకోవచ్చు మీరు. ఇవన్నీ ఏంటి మనం క్లిక్ చేసినవే కదా. చూడండి, యూజర్ ఈమెయిల్, యూజర్ ఎఫ్ నేమ్ అంటే యూజర్ ఎఫ్ నేమ్ అంట, నాట్ ఐ ఎఫ్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఎల్ నేమ్. సో డేట్ ఆఫ్ ఈ మన దగ్గర ఉన్న కీసే కదా మనం రాయాల్సింది. And then we need to write the phone number also finally. ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అయింది అందుకని ఇలా మనకుంది. ఎవరు చూడకూడదు, చూసిన అర్థం కాకూడదు. పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అయి స్టోర్ అవుతుంది అనమాట. ఎన్క్రిప్ట్ మనం చేయలేదు, ఎలా అయింది అంటే అది బ్యాక్ ఎండ్ లోనే జరుగుతుంది ఎన్క్రిప్ట్ అనేది. ఓకేనా. సో ఫైనల్లీ we need to store this tr data in the table. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇన్నర్ HTML ఈక్వల్ టు P. ఓకే. సో ఇది మనకి ఐడి లేదు కదా, జస్ట్ we need to keep ID ఫర్ ద పేరెంట్ div. పేరెంట్ div కి ఐడి పెట్టాలి. సమ్ ఏదో ఒకటి డెమో. మరి హెడ్డింగ్స్ కూడా లేవు కదా. హెడ్డింగ్స్ డైనమిక్ గా స్టాటిక్ అయితే మీరు ఇక్కడ రాసేసేయండి. మన హెడ్డింగ్స్ ఏంటి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, పాస్వర్డ్. దట్స్ ఆల్. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్? దేర్ ఆర్, మనకి సీరియల్ నెంబర్ రావాలి కదా, దానికోసం మీరు ఏం చేయాలి, సీరియల్ నెంబర్ మన దగ్గర మనకి రావాలి అంటే మనం ఇంకొక ఎక్స్ట్రా టీడీ తీసుకోండి. ఫస్ట్ మీరు టీడీ తీసుకుని ఇక్కడ 1 to 3 మారాలి. సో ఐ ఎవ్రీ టైం 1 to 3 కదా. సో ఫస్ట్ ఇక్కడ మీరు SNO0 డిక్లేర్ చేయండి. వేర్ అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. సో దీన్ని ఇక్కడ ప్రింట్ అవగా పోస్ట్ ఇంక్రిమెంట్ చేయండి. సో వెంటనే ఇక్కడ మీరు దాన్ని ప్రింట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇంక్రిమెంట్ అవుతుంది అన్నమాట. సో ఒక TR లేదు కదా, ఒక TR పెట్టండి. మొత్తం దేర్ ఆర్ 7 థింగ్స్ రైట్. ఇప్పుడు నేను ఒక రిజిస్టర్ చేస్తాను. ఇప్పుడు 8 రావాలి. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ యూస్ చేస్తాను. రిజిస్టర్ రీజింగ్ API కదా. సమ్ ఐలాండర్ 1 islander@gmail.com. phone number 1234. some data 1234 register successfully. Once do refresh this page, we get an 8 one, right? Editors to మీరు లాగిన్ అయినా కూడా లాగిన్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ సింపుల్ గెట్టింగ్ ద యూజర్స్ డేటా. ఓకేనా. సో ఇది నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి బై యూజింగ్ జావాస్క్రిప్ట్ అని చెప్పేసి. మనమే ఓన్గా ఇక్కడ ఏం చేస్తాం, యాక్చువల్లీ మనమే ఓన్గా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్స్లో ఉన్న డేటాని మనం డైనమిక్ చేయడానికి యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, సేమ్ మొత్తం సేమే, బట్ మనం ఇక్కడ ఏంటంటే ఓన్గా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయం. డేటాబేస్ నుంచి వచ్చే డేటా అనేది మనం చూపించాల్సింది. అందుకని
డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని యూస్ చేసి మీకు చూపించాను. సో డేటాబేస్ నుంచి డేటా దేంట్లో వస్తుంది మనకి, జేసన్ స్ట్రింగ్ ఫైల్ లో వస్తుంది. అసలు జేసన్ స్ట్రింగ్ ఫైల్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి, త్రూ యూఆర్ఎల్ ద్వారా వస్తుంది అనమాట, by using API. Okay, API నుంచి వచ్చిన డేటాని by using AJAX I'm manipulating the HTML. Okay, HTML manipulating the HTML content. That's the simple thing in the get function. So I will explain both post and get finally once ఒక్కసారి మీకు మళ్ళీ రివ్యూ ఇస్తాను చూడండి. సో పోస్ట్ అండ్ గెట్, దేర్ ఆర్ టూ థింగ్స్. మనం ఏదైనా డేటా సర్వర్ పంపించాలన్నా, సర్వర్ నుంచి డేటా తెచ్చుకోవాలన్నా కూడా we use these two methods, పోస్ట్ అండ్ గెట్. పోస్ట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే డేటాని సర్వర్కి సెండ్ చేసినప్పుడు, గెట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే డేటాని సర్వర్ నుంచి తెచ్చుకునేటప్పుడు గెట్ యూస్ చేస్తాం. ఓకేనా? సో టూ మనకి బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వీటికి, పోస్ట్లో అంటే ఫామ్ వాల్యుయేషన్ ఏం చేస్తాం మనం ఏం చేస్తాం, క్రెడిట్స్ అనేవి మనం పంపిస్తాము, అది స్టోర్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద పోస్ట్ మెథడ్. గెట్ మెథడ్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు ఏదైనా నేను HTML బ్యాక్ ఎండ్ లో ఏదైనా డేటా మార్చాను, ఆ డేటా మనకి ఫ్రంట్ ఎండ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే నేను గెట్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్ లో డేటాని. సో దట్ ఈస్ గెట్ మెథడ్. దీస్ ఆర్ ద టూ మెథడ్స్ అనమాట. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే డేటా అనేది ఓన్లీ పోస్ట్ తోనే పాసిబుల్, గెట్ తో పాసిబుల్ లేదా పంపించడం అంటే వీ కెన్ ఆల్సో సెండ్ ద డేటా త్రూ గెట్ లో పంపిస్తే ఏమైందంటే, గెట్ అనేది త్రూ యూఆర్ఎల్ పారామీటర్స్ తో పంపించగలం. గెట్ ఒక పారామీటర్స్, యూఆర్ఎల్ పారామీటర్స్ అంటే అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ తో వెళ్తాయి. అది నువ్వు ఏ డేటా పంపించినా అది యూఆర్ఎల్ వెళ్తుంది. యూఆర్ఎల్ వెళ్తుందంటే ఇట్స్ నాట్ సెక్యూర్ కదా. మీరు సెక్యూర్ ఉన్న డేటాను మీరు పంపించారనుకోండి, యూఆర్ఎల్ కనిపిస్తే ఎనీ అదర్ పర్సన్ కెన్ యాక్సెస్ యువర్ డేటా, రైట్? అందుకని మనం గెట్ ని యూజ్ చేయం సెక్యూరిటీ పర్పస్ కోసం. డేటాను పంపించడం సర్వర్ కి పోస్ట్ పంపిస్తాము. కాబట్టి గెట్ మరి ఎలాంటి కేసెస్ అంటే ఏదైనా మీకు ఒక ఐడి ఉందనుకో, ఐడి దేంటి అనేది ఎవరు గెస్ట్ చేయలేరు. ఐదర్ సపోజ్ మీరు ఒక ఫామ్ ఫిల్ చేశారు, ఐడి అనేది మీ రోల్ నెంబరా సపోజ్, లేకపోతే మీ ఏజా, ఒక నెంబర్ నీకు 26 అని వెళ్ళింది యూఆర్ఎల్లో. ఐడి అంటే మీకు ఇప్పుడు 26 వెళ్ళింది అనుకో యూఆర్ఎల్లో, అది మీ ఐడినా, మీ ఏజా, లేకపోతే మీ సీరియల్ నెంబరా, లేకపోతే సంథింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్. నెవర్ కెన్ అండర్స్టాండ్ ఎనీవన్ బై సీయింగ్ దట్ ఐడి, రైట్? అసలు యూఆర్ఎల్ ఎలా వెళ్తుంది అంటే డేటా, ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ ఐడి ఈక్వల్ టు 10 అని వెళ్తుంది. ఇలా మనం గెట్ లో పంపించవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు యూజర్ నేమ్ ఉందనుకో, యూజర్ నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ కదా, పుష్ప, ఇలా పంపిస్తాం. మీరు ఎప్పుడైనా చూసింటారు ఇలా, నాకు తెలిసి యూఆర్ఎల్ పారామీటర్స్ ఇలా పంపిస్తే దాన్ని గెట్ ఫంక్షన్ త్రూ సెండింగ్ ద నేమ్ ఇలా ఏపీఐకి ఇవ్వాలి. ఇదేంటి పేజ్ కదా, ఇది మన పేజ్ ఇవ్వాలి, దీనికి కదా ఇవ్వాల్సింది. మీరు ఏపీఐ ఉంది కదా, ఇట్లా దీనికి ఇవ్వాలి. ఓకేనా? అలా ఇస్తే దాన్ని గెట్ పారామీటర్స్ అంటారు. ఇలా ఇస్తే మనం ఏంటో ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. బట్ ఆ 1 అని ఏంటో అర్థం కాదు. బట్ అక్కడ మీరు మీ నేమ్ కానీ ఏదో మెయిల్ ఐడి కానీ ఇస్తే ఈజీ, కొంచెం అర్థం అవుతుంది. @gmail.com ఉంటే అది మెయిల్ ఐడి అని అందరికీ తెలుస్తుంది. అలాంటి కేసెస్ లో ప్రాబ్లం అవుతుంది. అందుకని గెట్ మెథడ్స్ అనేవి తక్కువ వాడతాం బై టు సెండ్ ద డేటా. పోస్ట్ యూస్ చేస్తాం. పోస్ట్ అనేది బ్యాక్ ఎండ్ ద్వారా వెళ్తుంది కాబట్టి, సర్వర్ సైడ్ కాబట్టి డేటా అనేది మనకు కనిపించదు అనమాట. బట్ యూజర్స్ కనిపిస్తుంది అక్కడ, మనం డెవలపర్స్ కనిపిస్తుంది. ఇక్కడ నెట్వర్క్ లో ఉంటది కదా, అది అందరికి తెలియదు కాబట్టి మనకు కనిపించదు. అందరికి ప్రాబ్లం ఉండదు మనం పోస్ట్ పంపిస్తే, సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది అనమాట. సో దీస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ అండ్ గెట్. సో ఇప్పుడు నేను ఒక ఫామ్ వాల్యుయేషన్ చేశాను. ఓకే, ఈ ఫామ్ వాల్యుయేషన్ చేశాను. ఫామ్ వాల్యుయేషన్ మొత్తం చేసినాక నేను ఈ డేటాని సర్వర్కి సెండ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, సర్వర్ కోసం ఐఎమ్ యూజింగ్ కూడా జావాస్క్రిప్ట్ ఎజాక్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాను. So for that Ajax concept, I need to know that what the method I am going to use, what the file location that I am going to send the data to which file, and then is that asynchronous or synchronous. I need to know that these three methods. So first one is the post method. Okay, na data పంపిస్తున్నాను, and then I know the URL also by seeing the sheet, right? షీట్ లో నాకు URL కూడా ఉంది, అండ్ పారామీటర్స్ కూడా ఏమున్నాయో తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇప్పుడు నేను డేటాను పంపించాలి సర్వర్కి. సో నా దగ్గర ఉన్న డేటా వెళ్ళాలంటే మరి నేను డేటాను పంపించాలంటే నాకు ఆబ్జెక్ట్ కానీ ఎరేలో కానీ దేనిలో ఒక దాంట్లో నేను ఆ డేటాని స్టోర్ చేసి పంపించాలి కదా. బట్ అక్కడ నన్ను ఏమడుతున్నారు, ఇక్కడ షీట్లో ఫామ్ డేటాలు పంపించండి అంటున్నారు. సో ఈ ఫామ్ డేటా అంటే ఏంటంటే టు జనరేట్ ద డైనమిక్ ఫార్మ్స్ అనమాట. సో ఒక్కొక్క ఎలిమెంట్ లో ఒకటి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను లైన్ నెంబర్ 54 లో వాలిడీ ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా, జస్ట్ బై యూజింగ్ ఫామ్ డేటా ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ద ఫామ్.
So in that form, I'm attaching the elements like fname, lname, email, phone number, password, these things. Okay, ఇలా పెడుతున్నా. సో ఇప్పుడు ఈ డేటా అనేది నేను సర్వర్కి సెండ్ చేస్తాను. వన్స్ ఆ సర్వర్కి సెండ్ అయిన డేటా నాకు ఆల్రెడీ షేట్ అవి నాకు 204 వస్తే నాకు డేటా వచ్చినట్టు, అయ్యో 500 వస్తే ఎర్రర్, 404 వస్తే పేజ్ లేదు అని, సంథింగ్ 10 వస్తే నాట్, 3 వస్తే ప్రాసెసింగ్ లో ఉంది. వి ఆల్ నో దట్ రైట్. అట్లా మనం చెక్ చేసుకుంటాం అనమాట. మనకి అలా మన డేటా వస్తుంది. వచ్చిన డేటా అందులో ఉంటుంది, రెస్పాన్స్ అండ్ రెస్పాన్స్ టెక్స్ట్ లో ఉంటుంది. సో రెస్పాన్స్ అనేది జేసన్ స్ట్రింగ్ ఫైల్ అని కాబట్టి జేసన్ పాస్ గా కన్వర్ట్ చేస్తున్నాను. వన్స్ కన్వర్టింగ్ దస్ డేటా ఇంటూ ద జేసన్ ఇన్ పాస్, సో ఇక్కడ వచ్చిన డేటాని ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో గెట్ అయితే ఏం చేస్తాము, గెట్ లో మన డేటాను ఏం పంపించిన డేటాని గెట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం స్ట్రింగ్ లో స్ట్రింగ్ ఏం పంపించట్లేదు సెండ్ ఫంక్షన్ కి. వచ్చిన రిజల్ట్ ని మనం ఎరేలో ఉంటే లూప్ రాస్తున్నాము, లూప్ రాసి దాన్ని రిట్రీవ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద గెట్ మెథడ్ అండ్ ద పోస్ట్ మెథడ్. ఓకే.